తప్పు తప్పేమో చేస్తాం అనుకుంటా. అనుకోకుండా అయింది కదా అంకుల్, అది నేను కావాలని చేయలేదు కదా. అరే అంకుల్ ఇప్పుడు తమ్మి కావాలని చేస్తా అన్న నాకు లేదు దెబ్బ తింటా కావాలని చెప్తే ఏం దెబ్బ తింటా నేను. ఆయన కూడా రాసుకోపోయినా అరే కుడువని అన్న ఇదిగా నీ అడక తింటారు గుడికాడ కూర్చొని నాకెందుకు లేకపోతే వీడియో చెప్తారు అనుకుంటాడు. సారీ అంకుల్, మీ కాలు మొక్కడం మీకు అనుకున్నా సారీ తప్పుంటే కొట్టనా చూస్తావా ఎందుకు వేస్తావు ఎందుకు వేస్తావు నువ్వెవరు అరే బరాబర్ ఇంటికి కూడా బరాబర్ చూస్తా బయట చూసుకున్నా మామ మామ వాళ్ళు ఆడుస్తున్నట్ట మామ మళ్ళా మన ఇంటికాడికి ఇప్పుడా? అవును. ఎవరు చెప్పింది? ఆ సాక్షి ఫోన్ చేసి సాక్షి ఫోన్ చేసి చెప్తుంది ఏంటంట, మరి మా డాడీ మీ ఇంటికాడికి వస్తుంటే ఫుల్ సీరియస్ గా అని చెప్తుంది మామ. రాని మాట్లాడదాం ఏమైతుంది మాట్లాడమా ఆయన కొడుతూనే ఉంటాడు. అరే రేపటి మామ ఉన్నా కదా నేను మాట్లాడతా. ఆ బాబాయ్ వాళ్ళకి కూడా ఫోన్ చేయి, పౌలానికి ఫోన్ చేయాలి, వస్తాడు ఆడు కూడా మాట్లాడతాం. నువ్వు చేయమా నేను చేస్తే మళ్ళీ నన్ను తిడతారు బతిదానికి పోయి ఇస్తాడు బాబాయ్ అని చెప్పి నన్ను అంటుండు. అరే అత్త ఆయన ఇన్నాడు అత్త వాళ్ళ డాడీ కావాలని చెప్పి ఇన్నాడు అత్త వాళ్ళ డాడీ అంతే. ఆయన ముందే ఎవరికైనా అలా బిడ్డకు తాకింది దెబ్బ ఉనికైనా కోపం మాట్లాడమా అదే కదా బాగా మనం గమ్మును కూడా వాళ్ళ నువ్వు కావాలని చేసినావా? లేదు మామ కావాలని వచ్చి గుద్దిరి సలాలు పోయేటోడు చక్కగా రామచర్లు అప్పు మనం గుద్దేసారు. దానికి తప్పేం ఎవరేం చేశారు, దానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ఆమె ఎవరేం ఏదో ఒకటి చేయమా నాకు తెలియదు. ఫోన్ చేస్తా అని కావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మచా ఓ సాక్షి వాళ్ళ డాడీ వస్తుందంట ఇంటికి. సాక్షి ఫోన్ చేసిందంట అనిల్కి. ఇట్లా మా డాడీ కోపంలో వచ్చిండు, మొత్తం గరం గరం అయింది నా మీద, అసలు ఇంటలేడు. మీ ఇంటికి మాట్లాడుతున్నావు, ఒక నిమిషం ఆగు. అరే నీకేం చెప్పాలి మామ వాళ్ళ డాడీ గురించి? నీకు తెలుసా వచ్చిన తర్వాత అలా డాడీ వస్తుందంటే కొడుతాడు గిడుతాడు అని ఒకటే భయపడుతున్నాడు. అయ్యో ఒక మాట చెప్పాలి మచ్చా, ఇప్పుడు వాళ్ళ కూతురికి దెబ్బ తాకింది, ఎవరికైనా కోపం ఉంటది, వస్తే మాట్లాడదాం. అదే అంటుంటే లే అని వచ్చుడే కొడతాడు ఆయన అనుకోకుండా అయింది. ఎవరేం చేస్తారు? నువ్వు రా ఇంటికాడికి రా, నువ్వు జరా ఎవరు ఎందుకు అంతగానో కావాలని నువ్వు నా బిడ్డ మీద ప్రాంక్ చేసినప్పుడే చంపేస్తా అనుకున్నా నేను. సరే ఏదో వీడియోలు అని చెప్పి అందరు ఒప్పిస్తే పోనీ అనుకుంటా. ఊళ్ళలో పెట్టి సాడుకుంటా నా బిడ్డ కాలు కూడా కింద పెట్టండి. నువ్వు అటువంటి తీసుకుపోయి కావాలని చేయలేదు. సిగ్గుండాలి కొంచెం అంకుల్ నాకు ఏం అంకుల్ మేము నార్మల్ గా పోతాం అంకుల్, బండి మీద ఆలోచి గుద్దిరు. ఎవరు వచ్చి గుద్దిరు? ఆల్రెడీ మాట్లాడి నా బిడ్డను ఫంక్షన్ ఉంటే మీరు వేసుకోవాలా భయ. నీకు చెప్పిన వీడియో మధ్య తీసుకోమని దావత్ తీసుకోవాలి. వీడియోలో పెట్టుకోవాలి అనుకుంటున్నా. వీళ్ళు మామూలుగా వీడియో చేసుకుంటేనే వస్తురంట,
అట్లనే కాదు నువ్వు ఏం మాట్లాడుతావు నాకు అర్థమైతలేదు నాకు. వీడియో కూడా ఉందా నా వీడియోలో అరే వీడియో కాదు భయ, నేను పనుల మీద బయట తిరుగుతా, నాకు ఇదే పనా? అరే పోనీ కదా అని చెప్తే సరే నేను ఒప్పుకున్నా. నువ్వు ఏదో వీడియో తీసుకొని పెడతావు ఇదేమో అని షోకు అనుకోకుండా నేను కావాలని గుర్తే అది వేరే అనుకోవచ్చు అనుకోండి. నిన్ను చూస్తానే నాకు చంపే బుద్ధి అవుతుంది. నువ్వు కాలిపి నువ్వు చెప్తానే నీకు అప్పుడే చెప్పిన అంకుల్ తప్పు చేయలేదు తప్పేమో చేస్తాను అంకుల్. అనుకోకుండా అయింది కదా అంకుల్, అది నేను కావాలని చేయలేదు కదా. అరే అంకుల్ ఇప్పుడు తమ్మి కావాలని చేస్తా అన్న అంకుల్ ఏం దెబ్బ తింటా కావాలని చేస్తా ఏం దెబ్బ తింటా నేను అరే ఆగు అర్థమవుతుందా కావాలని చేస్తాం అంకుల్. అరే నువ్వు చేసి మాట్లాడు. ఇంట్లో అయితే నువ్వు చేయనా అంటే మీరు చేస్తే మీరు తీసుకోపోయినట్టు అనుకోకుండా బెడ్ పైన చూడాయన ఏమైనా మాకు కావాలని కుదిరామా ఆలోచి ఓటు తీసుకోమన్నారా ఫంక్షన్ అయితే తీసుకోమన్నా నువ్వు ఇచ్చినాల్సింది అంతా కావాలని ఎవరు చెయ్యలే. నాకు మండుతుంది పిల్ల ఆపోజిట్ ఎవరైతే బుద్ధిలో వాళ్ళదే తప్పు కోరాలి. అరే నాకెందుకు అర్థం చేసుకోవాలి. మాట్లాడినట్టే మాట్లాడుతున్నా చుట్టం వీడియో చేశారు కదా, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా అన్ని చేస్తూ. పర్మిషన్ వీడియోలో మాట్లాడు. అరే మమ్మల్ని కావాలి భయపడి నూపుతున్నా వెనకకి సొక్కమైన పని చేసి కావాలని చెయ్యలేదు. ఆడపిల్లని అట్లా తీసుకపోయి యాక్సిడెంట్ చేసి దవాఖాన వాడబెడితే తెలుస్తుంది. మన కాల్ జరిగిన కూడా హాస్పిటల్ ఉండడు అన్న, నువ్వు భరిస్తావు మరి. ప్రాబ్లమ్ అన్నా ఇప్పుడు గురి ఆయన కూడా రాసుకోపోయినా అరే కుడవని అన్న ఇంకా నీ అడకది గుడికాడ కూర్చొని నాకెందుకు లేకపోతే వీడియో చెప్తాను అనుకుంటాడు. సారీ అంకుల్, మీ కాలు మొత్తం మీకు అనుకున్నాను. సారీ నువ్వు నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పినా చేసుకోమని. సరే చేసుకోమన్నా. నీ ఇంటి దావతకు నీ ఆ దావతకు నీ దావతకు తీసుకో. అరే అరే నీకు నేను చంపేస్తానని చెప్తున్నాను. నాకు మసవుతుంది. అరే నా బిడ్డ కనీసం నేను ఆమె నడవని కాలేజీ కూడా నడవనియాలి. కాలేజీ కూడా నేను నడిపించుకుంటా తీసుకపోలే. చూసుకున్నాను నేను చూసిన. అరే ఏం కూర్చుంటామన్నా, నువ్వు నా ప్లేస్ నుండి మాట్లాడు. నువ్వు నా ప్లేస్ నుండి మాట్లాడు. నేను ఈడ పెట్టుకుంటా నా బిడ్డని. కాలు మొక్తే సరని పంపించిన వీడియో అట్లా అయితే అనుకున్నావా? అరే ఇలా కాదు నేను బయట చచ్చిపోతా, నువ్వు తెచ్చిస్తావు నా బిడ్డ కాలికి వచ్చి నిలబడి కథ అయిపోయింది అని చెప్పి వీడియో అరే కొంచెం భయంలో పెట్టాలి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి అయింది. యాక్చువల్లీ ఫంక్షన్ మా బొమ్మడి చిన్న బాబు నేను చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నావు అని కొట్టేటప్పుడు మీరు అడ్డం వస్తున్నారు. నేను చాలా ఫ్రస్ట్రేషన్ చిన్న బాబు దయచేసి ఆయన కొడితే ఆమె కాలు మొత్తం కరెక్ట్ అయిపోతుందా? కాదు కదా, వాళ్ళన్ని వీడియోలు చేస్తారు దగ్గర ఒకటి దగ్గర. మీకు నేను ఇన్ని రోజులు వచ్చినా, అదే మీరు ఇన్ని రోజులు వచ్చినా నేను పర్మిషన్ ఇచ్చినా చేసుకున్నారు. ఇన్ని రోజులు రాలేదు కదా, నువ్వు వీడియోలో మట్టుకే పెట్టుకోవాలి. నీ ఇంటి దావా తీసుకపోయి యాక్సిడెంట్ అయింది. ఎక్కువకుంటారు కలిసి చేస్తారని మేమేమో అంటే ఇద్దరు కలిసి ఎట్లా చెప్తారు పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా అన్న నువ్వు చెప్తున్నావు. నువ్వు ఏమైతావు అని నేను అలా మామని అలా మామనైతే గిరే నేర్పియానికి చెప్తున్నాను. నాకు బీపీ మామూలుగా రేజ్ అయితే చెప్తున్నా. నేను
సారీ అంకుల్ అరే నువ్వు సారీ మాట కావాలని చేసి నేను దెబ్బలు తింటానా కావాలని చేసి నేను దెబ్బలు తింటాను కావాల్సుకొని ఒకటి చేసినా అసలు ఎందుకు అదేనా తీసుకోవాలి ఒక 5 నిమిషాలు నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటున్నాయి మళ్ళా చంపుతానా మరి ఇప్పుడు ఏం చేస్తున్నా మరి కావాలని చేయలేదు మాట్లాడవద్దు. ఏం చేసినావా కావాలని చూపించి కదా జరా చూడు మొక్కలు చూడు జరా మా ఏం చూడాలి ఏం చూడాలి నాకు అర్థమైంది ఏం చూడాలి చెప్పు. ఉంది నేను కావాలంటే ఏ ప్లేస్ నేనున్నా నాకు మస్తు కోపం వస్తుంది కానీ కావాలని చేయలేదు కదా నా వాడు కావాలని చేసిండా అరే నువ్వు అన్నా నువ్వు వాడిని ఎన్నికెత్తుకుంటున్నా ఎవరు కొట్టినా కూడా అరే రామచంద్ర నా బిడ్డ నా ఇంటికి వచ్చి చెప్పు నీ ఇంట్లో దావత అయితే నేను తీసుకొని వస్తాను బిడ్డ ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి నేను సరే రండి ఇద్దరు అరే ఇప్పటికే మస్తు వింటున్నా మస్తు ఓపిక పడుతున్నా నేను ఇద్దరు కలిసి వీడియోలు చేస్తుంటే నాకు తెలుసు నా కాందాన్ని ఎంతమంది అంటారు పిల్లకి ఇంట్రెస్ట్ ఉంది కదా ఎంకరేజ్ చేస్తే ఈ తీసుకుపోయి యాక్సిడెంట్లు అటు ఇటు చేస్తున్నా కాలు మొత్తం విరిగిపోయి తీసేస్తే ఒకటి చేసుకుంటా బిడ్డను వెళ్ళి అరే నువ్వు వీడియో తీసుకో అంకుల్ తప్పుంటే కొట్టనా పని బెదిరిస్తున్నారా నువ్వు వీడియో తీసుకుంటా పని బెదిరిస్తున్నారా నేను ఎవరిని బెదిరిస్తున్నా ఏమైంది మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు చంపేస్తా చూస్తావా 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 ఎందుకు వేస్తాను ఎందుకు వేస్తావు నువ్వు ఎవరు నాకు చెప్పిన వాడు తీసుకొచ్చినప్పుడు ఆడు వీడియోల కోసం చెప్పిండు అర్థమైందని నేను వీడియో పర్మిషన్ ఇచ్చిన అడుగు నువ్వు ఫస్ట్ అని నువ్వు అడుగు భయ నేను అడుగుతా ఒక్క నిమిషం నా మాట ఏంటవా నువ్వు అడుగు నువ్వు ఎందుకు కావాలని దాఖలు నాయన నేను ఫోన్ చేసిన ఫంక్షన్ ఉంది అంటే నా దగ్గర సీదా వస్తా అని చెప్పాడు. ఆమెను తీసుకొని రమ్మని చెప్పిన నా మాట వాళ్ళు తీసుకురాలని చెప్పలేదు. వాళ్ళు ఏదో మామూలుగా చేసుకుంటూ వచ్చారు. అది ఏదో యాక్సిడెంట్ అయింది. లుక్సాన్ అయింది వాళ్ళకి బ్రదర్ అయింది. నా బిడ్డకు లుక్సాన్ అయింది. భయ్యా నీ బిడ్డ హాస్పిటల్ పైసా గీసా ఖర్చు నేను పెట్టుకుంటాను. బిడ్డకు చెప్పు మీ బిడ్డకి ఏమైనా తప్పు చేస్తే మాకు పట్టుకో. ఏం తప్పు చేస్తే వీడియో అని చెప్పినావు. వీడియో అని చెప్పిన తర్వాత నువ్వు ఫంక్షన్ తీసుకున్నావు. ఓడి చెప్పింది లాస్ట్ ఎవరికి అని చెప్పు. కోపం ఉంది నాకు తెలుసు. నా జాగ్రత్త నువ్వు ఉండే ఆలోచించు నాకు తెలుసు. కానీ ఒక తప్పు ఏం తెలుసా, నువ్వు వచ్చి అడగాల. నువ్వు తన రెండు మూడు రోజులు
కూతురు దవాఖాన అడ్మిట్ ఉంటే అడుగుతా. నీ కూతురు అడగలే, నేను యాక్సిడెంట్ అయిన రోజు ఉంటే నీ బిడ్డ అడగలే, నీకు చెప్పలే డాడీ ఇట్లా అయింది ఎట్లా అయింది నేను నా బిడ్డకు ఫోన్ చేస్తే ఏముందమ్మా అంటే హాస్పిటల్ ఉన్నా అంటే అప్పుడు ఊరికొచ్చినా నేను. సరే, నువ్వు వచ్చినావు. ఏమైందని వచ్చిన యాక్సిడెంట్ అయిన రోజు యాక్సిడెంట్ అయిన రోజు పక్కకు పండ యాక్సిడెంట్ అయిన రోజే నేనుంటే నేను పండ పెట్టుకుని అదే పెట్టుకుని కాదు ఎవరితోనేం కాదు చూస్తావా ఇప్పుడు కాదు చూస్తావా చూస్తావా ఏమైతుంది తీసుకోరాదు పిల్లలు 100 సార్లు చెప్పిన పక్క పక్కలు లెక్కలు చేస్తే వీడియో కోసం వచ్చినాం అన్ని చిల్లర లెక్కలు చేస్తావు నీకు ఒక్కరికి రమ్మన్నా ఆమె ఎందుకు చెప్తున్నావు మొత్తం తమాషా అవసరమా ఇంట్లో తమాషా అవసరమా నా బిడ్డ చెప్పడానికి నేను కొడతా బిడ్డ తాకిందన్నా మీ బొమ్మలు అయితే నీ ఇంట్లో పెట్టుకోవాలి బొమ్మలు ఇంట్లో కాదు నీ బొమ్మలు అయితే ఏం కూర్చుంటాం కూర్చోడానికి వచ్చిన అంకుల్ సారీ చెప్తున్నా అంకుల్. సారీ అంట సారీ నువ్వు కూడా ఒక మాట ఉండాలన్నా మీది మీది కాదు అది చిన్న పొరలు దమ్మ పుసుమ దెబ్బ తాకితే ఎవరైనా బాధ్యతలు తాకింది కోపం ఉన్నాను సంలాంచాలి నడవడానికి వస్తలేదు అడ్మిట్ ఉంది దవాఖాన నడవడానికి వస్తలేదు ఆంగి తాకిందని వెనకేసుకొచ్చుకుంటున్నావు నేను ఒక మాట చెప్తాను నువ్వు నన్ను అడిగింది ఏంది అడుగులు నేను వీడియోలు తీసుకుంటాను సరే నా ఇంట్లో కూడా నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉందని పంపించిన నువ్వు వీడియో తీసుకొని పంపించేయాలా నువ్వు బండి మీద వేసుకొని ఊరంతా తిరిగితే నువ్వు పోయేటోని చక్కగా పోతావు వచ్చేటోడు చక్కగా రావాలి వచ్చేటోడు చక్కగా రావాలి కదా నేను చెప్తా ఆ ఫంక్షన్ కూడా నాదే ఉండే ఒక మాట చెప్తాను ఇదే మాట చెప్తాను నువ్వు కంటిన్యూ అర్థం చేసుకోవాలా నీ మాట మేము వింటున్నాం మాట మేము వినేది మొత్తం తాక పెట్టుకో నేను ఫంక్షన్ ఉన్నంటే ఆడ వీడియో తీసుకో మీరు అది చేస్తే ఏదో బయచానికి బండి వచ్చి గుద్దేసింది ఆ టైంలో మీరు కారణం చేయలేదు కదా యాక్చువల్లీ నేను ఇది వీడియో నువ్వు వీడియో తీసినప్పుడు కాలే అరే భయ్యా చెప్పు నడుపుకుంటే నీ దగ్గర ఇదే కలుస్తాను ముంగట కుల్ల కుల్ల మాట్లాడు మరి ఏమైంది తల సంగతి నువ్వు ఇప్పుడు చెప్పు ఏమైంది ఇవన్నీ మాట్లాడక నువ్వు ఇవన్నీ మాట్లాడించి ఇవన్నీ మాట్లాడక పెద్ద మనుషులకు వచ్చి ఇప్పుడు కొట్లాడుకుందాం అనకంటే కొట్లాడుకుందాం నువ్వు వచ్చి రెచ్చగొడుతున్నావు వానికి నోట్ మొత్తం ఇరిపోయిన బొక్కలు ఇంటలు వేసి చేసుకున్నాడు బిడ్డలు తీసుకుపోయి యాక్సిడెంట్ చేసినాడు నేను ఇందాక ఒక మాట ఏమైనా చెప్పు వచ్చేటోడు చక్కగా ఇంట్రొడక్షన్ ఇచ్చిన మా వీడియో ఫంక్షన్ వస్తామని చెప్పి నార్మల్ గా వీడియో బండి మీదనే ఉన్నాం బండి మీదనే పోతున్నాం వీడియో తీసుకుంటేనే పోతున్నాం మామూలుగా అయినా వీడియో మా బండి మీద లేకుండా ఇంకా బండి మీద ఉండే మేము పోతున్నాం ఆడొచ్చి కుదిరిలు అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు అదే బండి మీద వీడియో తీసుకొని పోతున్నావు అయింది బుద్ధిండు ఇంకా పెద్దగా అవుతుంది అప్పుడు ఏం చేస్తావు అరే అన్న అది కాదు సారీ పెద్దగా మొత్తం తీసి పడేస్తారు అవుతుంది
నువ్వు నా జాగాలో ఆలోచించి చెప్పు ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు చెప్పు. నేను వారం రోజుల నుంచి ఇంట్లో లేను నా బిడ్డతో నేను చెప్పేది వారం రోజుల నుంచి నేను ఫోన్ చేస్తుంటే నా బిడ్డ ఫోన్ లేపుతలేదు ఏమైందని నా పిల్ల అని అడిగితే నీ బిడ్డకి యాక్సిడెంట్ అయింది దవాఖాన ఉందంటే ఉరికొచ్చిన వచ్చేసరికి కాలు పట్టుకుంటే లేస్తలేదు మండుతుందా మండదా నీ ప్లేస్ నేను కూడా బాధపడేటోడు నేను నీకున్న ఆవేశానికి బాధపడ వారి మెడల్ ఇచ్చేస్తా వేడుక నేను కూడా కోడి తీసుకెళ్తా వారి మీద ఇదే రెచ్చగొడుతూ నా జాగ్రత్త నువ్వుంటే ఇచ్చేస్తావు మాట్లాడు చెప్పి ఆ పిల్లకి తీసుకోవాలి అర్థం చేసుకోవాలి మాట్లాడు నాయన ఇట్లా మాట పెరుగుతూనే ఉంటుంది అవసరమా అవురా ఉంటే నువ్వు ఏం పిసికేస్తున్నా అని అంటున్నా నేను తీసుకెళ్తా వన్ వీక్ వస్తే అంటున్నాను ఏం ఆలోచన చేయ బాధలు ఉన్నాడు నేను ఏం చెప్తున్నా అరే నువ్వు రా వచ్చి ఇట్లా మాట్లాడు కొట్టిండు కూడా రెండు ఆపేరు కదా నువ్వు మీది మీద పోతే నాకు ఎట్లా ఉంటుందో చెప్పు నేను వస్తే ఓరో నీకు తెలియదు కనుక నువ్వు ఆവശ്యం కొట్టావు నేను కాదట్లేదు నీ తప్పట్లేదు నీ కొడుకు నీ అన్న కొడుకు నీ కోపం వస్తుంది కూడా వచ్చి కొడుతుంటాను నేను ఎందుకోసం వచ్చినా ఎవరు నాయన నీకు తెలియదు కదా నా జాగ్రత్త నువ్వు ఉంటే నువ్వే తొక్తావా అని ఇప్పుడు నా అన్న కొడుకున్నాడు నన్ను కాక అనుకుంటే నన్ను బాణం పెట్టుకొని తింటాడు వాడు వచ్చేమన్నా కొట్టిడా భయ్యా నేను మాట్లాడతా నువ్వు ఒక్కటేసారి సంలాంచుకుంటూ వస్తున్నావు కదా ఇప్పుడు ఆమెకు ఎగ్జామ్స్ ఉంటాయి కాలేజ్లో ఎగ్జామ్ కి ఎట్లా పోతుంది కాలు కింద పెట్టడానికి వస్తలేదు నువ్వు ఏమైనా ట్రీట్మెంట్ చేయించినా అని చెప్తున్నావు నీ దగ్గర పైసలు బాగుండొచ్చు దేవుని వల్ల నువ్వు పైసలు పడేస్తే కాలు నొప్పి పోదా ఇప్పుడు దాని జిమ్మెదారా కూడా తీసుకుంటాడు మన జిమ్మెదారు ఆల్రెడీ నేను తీసుకున్నా దేనికి డాక్టర్ ఒకటే చెప్పిన నేను చెప్పింది అన్న అది ఏ ట్రీట్మెంట్ ఉన్నా సరే అది మొత్తం ట్రీట్మెంట్ చేయించండి మీ ఆంటీతో కూడా మేము అక్కతో కూడా మాట్లాడదామని నేను ఇయ్యాలని డిసైడ్ అయినా వీళ్ళకి చెప్పిన పోయి మన పోయి వాడు మాట్లాడదాం రా పోయి మంచి చెడు ఏదైనా అయితే మనం మా మీద వస్తుంది వీళ్ళు చెప్పిన నువ్వు ఒకసారి మాట్లాడాలి మా డాడీతో మాట్లాడి ఒక్కసారి నా ఇంటి దిక్కొచ్చి నా భార్యతో కానీ నా బిడ్డతో అని మాట్లాడి వీడియో చేద్దాం రా అంటే అప్పుడు నీ బాబాయ్ వస్తాడా నీ మామ వస్తాడా చూస్తా అప్పుడు నీకు వచ్చింది నాకుతో అప్పుడు నేను చూస్తాను మొత్తం ఏది అది రాని వచ్చినప్పుడు తెలుస్తుంది మొత్తం అంటే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా వార్నింగే ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నా ఈసారి అయిపోయిందని మీరు చెప్పి అరే నా బిడ్డ పోనే పోదు వాడే ఫోన్ చేస్తాను మామకి దేనికి చెక్ చేసుకో వీడియో కోసం నేను ఫోన్ ఎప్పటి నుంచి నేను ఫోన్ ఆయన అట్లా అంటలేడు కదా ఏమంటలేడు 100 ఫోన్లు అంటే దేనికి చేస్తాను వీడియో గురించి కదా లేకపోతే నేను ఎందుకు ఇస్తా పర్మిషన్ పర్మిషన్ అరే నాకు బాధ అవుతుంది భయ్ బాధ అవుతుంది ఇస్తున్నా నీ కూతురు కూడా ఇచ్చే అరే నా బిడ్డను సంపాదించుకుంటా నేను నా బిడ్డను సంపాదించుకుంటా వీడియోలో కూడా పంపారా భయ్ డాక్టర్ తో మాట్లాడితే 2 నెలల దాకా నడవద్దు అన్నాడు అప్పుడేం చేసి ఈయన వచ్చి సేవ చేస్తాడు ఇంట్లో చేస్తాడేమో మరి పైసలు పడేస్తా అంటుంది కదా 2 నెలల దాకా దగ్గర పెట్టుకో నా బిడ్డకి ప్రతి మాట యాక్సిడెంట్ అయినప్పుడు బాధపడ్డారా మళ్ళీ ఎందుకు పడ్డారు ఏమని చెప్పు యాక్సిడెంట్ అయినప్పుడు ఏముండే అది నాకెందుకు భయ్యా మీరే మస్తు కష్టపడ్డారు నువ్వు ఆయన పెడతాడు ఆయన అమ్మ అవుతుందా పాపకు నడవనికి అయితే లేదంటే అలా అయ్యే వస్తే ఆల్రెడీ పెద్దగా అవుతుంది అని చెప్పి మీరు చేసి అది కూడా చేయకపోతే వేరే ఉంటుంది సినిమా ఏమంటున్నా మనం చక్కగా పోయినా వచ్చేటోడు చక్కగా రావాలి మనం ఏం పని చేసుకున్నామో ఆ పనికి వెళ్ళిపోవాలి అంటున్నా నేను అర్థమైంది కావాలని చేసినావా కావాలని చేయలేదా నుక్సాన్ నాకైంది నా బిడ్డకైందిరా అవును అంకుల్ క్షమాపణ అడుగుతున్నావు అంకుల్ దానికి
అయిపోయిందంటే ఇప్పుడు దానికి ఏం చేస్తాం అన్న? ఏం చేస్తాం? అయిపోయింది. నీకు కూడా నేను తీసుకొని యాక్సెప్ట్ చేస్తాను. కొట్టానా నువ్వు అట్లా అనుకురా మీ బాబాయ్ రాగానే నిలనుకుంటా. అయిపోయింది సార్. ఇంత పండబెట్టి నేను కూడా ఒక యాక్సిడెంట్ చేసి వచ్చి కావాల్సుకొని చేయలేరు అబ్బాయి సారీ అని చెప్తా మీరు కూడా వెళ్ళిపోరు చూస్తా ఉన్నవే నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం నేను అదే చెప్తా తీసుకోవాలి కావాల్సుకొని చలో 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 నేను ఏదో రెండు కొట్టి మాట్లాడదామని వచ్చినావు ఎక్కువ చేసుకుంటావు చేసుకో ఎవరు బయట ఏం చేస్తావు కనబడరా నువ్వు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఏమైతుందా మీతో ఎందుకు వచ్చు బలపరస్తా అరే బరబ్బర్ నీటి కూడా చూస్తా బయట చూసుకున్నా ప్లీజ్ బాబు వద్దు ఆవు చెప్పేది నువ్వు ఎందుకు పెద్దగా వేసుకున్నావా వద్దు అయింది నా బిడ్డ కదా నువ్వు బయట తమాషా చేసి ఇజ్జత్ ఇద్దామని ఆలోచన ఉన్నావు ఎవరిని బాబాయ్ అయితే ఇంట్లో బాబాయ్ అయితే ఇంట్లో బయటకు వచ్చి మళ్ళీ ఇద్దరు తీసుకున్నాను బయటకు పోదామంటున్నావు ఎవరిని తీయనికిరా సారీ చెప్తున్నా నీ వల్ల సగం పోయింది ఇజ్జత్ మరి నా పొంగు గారు ఇప్పుడు సగం నేను మళ్ళీ ఒక నేర్చుకొని వచ్చిన వాడికి ప్రతి దాని కుంపలు కూడా కాదా నువ్వు అన్ని చేసిన లెక్కలు అన్ని చిక్క లెక్కలండి అన్ని ఫాదర్ దమాకుండా జరానా ఇంత మీరు రాకముందు కొట్టడానికి నువ్వేం చేస్తావు ఏం చేస్తున్నావు అన్ని దమాకులని పని చేస్తావు చిన్నపిల్లలగా రోజు రోజుకి చిన్న పాప తప్పేం లేదు అలా బిడ్డ బిడ్డకైతే వాళ్ళు ఏం చేయాలా వచ్చిండ్రు రెండు కొట్టి అయిపోయాలా నేను వచ్చే వరకు కూడా మీదికే వదరు వాళ్ళ డాడీకి అంత బాధ ఉందని నేను కూడా మెల్లగా మాట్లాడదాం అనుకున్నా అయినా చూసుకుంటా బయట చూసుకుంటా అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు మేము ఈడ ఉన్నాము బయట ఒక్కరిని దొరుకుతావు ఏమైనా చేస్తే ఏం చేస్తారా ఎవరా ఫాజర్లు బయట పని చేస్తావు ఏం కాదు మర్యాద ఇచ్చినాం ఏం కాదు నువ్వు తిరుగుతావా తిరుగు ఎవరేమన్నా ఒక ఫోన్ ఏం కాదు ఏమంటలే కానీ జాగ్రత్త నువ్వు అన్ని పిచ్చి లెక్క చేయకు ఫోన్ చేయి అవసరం లేదు బయటికి తీసుకొని ఒక 10 రోజులు అట్లా బయటికి నేను పంపించేసాం మనం ఎందుకు పోతాం మనం దొంగతనం చేసాం కాలు నొప్పి బాబు వద్దు ఉన్నానే ఉందాం బయట ఓ నీ మైండ్ సెట్ అవుతుంది కలిపి డిప్రెషన్ నువ్వు పొద్దున్న నుంచి నువ్వు 2 రోజుల నుంచి అన్నం తింటలేవు నువ్వు కథలు పడకు మొత్తం ఆలోచన ఎట్లయిపోతుంది నువ్వు కథలు పడకు ఏడికి పోయేది ఏం లేదు కానీ చూద్దాం వినేష్ గారు వల్లుద్దు కానీ ఫోన్ చేసి పంపించేసాం నన్ను పంపించి ఒక 2 రోజులు బయట ఉంటారు కలిపి టెన్షన్ వాడు అన్నం తింటాడు ఏమి తెలిస్తే భయపడి పంపించి చూసినా అట్లా కాదు 2 రోజులు
రిలాక్స్ అవుతాడు రైడ్ అంటే మళ్ళీ పిచ్చి టెన్షన్ పడుతుంది కదరా అడ్డం నిండలే ఏం చేశారు జరా పంపించాం సెట్ అరే, ఇక అన్నం తింటలేడు ఖాళీ పిల్లి వాళ్ళ ఆలోచన వస్తుంటుంది ఆ టెన్షన్ మళ్ళీ డిప్రెషన్ పొద్దు నుంచి బయటికి వెళ్ళాలి ఎన్నో ఆయన చూసుకుంటా మళ్ళీ ఎందుకు చూస్తున్నా అంతగానం బయట వద్ద ఫ్రీడమ్ వాళ్ళ అయ్యే వచ్చి ఏమన్నా నాకు డౌట్ వస్తేనే ఉంది ఆల్రెడీ అనుకున్నట్టే అయింది అన్ని ఆయన ఈయన తెలుసు ఆయన సొంటాడు ఆయన గాలి మంచిగా వదులుతాడు మంచిగా చేసుకోరు ఆయన ఇప్పుడు నాకు ఇట్లా అయితే ఎవరు ఏ వాళ్ళ అయ్యా అని ఆ పాప వాళ్ళ డాడీ అని నాకు తెలియదు కదా ఏ కూతురికి అయినా కూడా ఏ అయ్యే కూడా బీపీ పెరిగిపోతుంది ఇప్పుడు మన పిల్లలు కూడా అట్లయితే మనం గమ్మున నేను కావాలని చేయలేం కాబట్టి చూసిరుగా బాబాయ్ మీరే వాళ్ళు నమ్ముతున్నారా వాళ్ళు ఆయన వీడియో చూడమంటే నేనేం చూస్తాను నాకేమోసం నా బిడ్డకి ఎంతగానో అయిందని చెప్తుండు ఆయన వీడియో చూస్తారా ఏం చేస్తాడు క్లారిటీ వస్తుంది ఎట్లా గుర్తిరు ఇప్పుడు వాళ్ళ పాపకి అయింది వాళ్ళ టెన్షన్ ఓడబడ్డాం మనమే కదా హాస్పిటల్ మనమే తీసుకెళ్ళాం కదా నీకు కూడా ఏమైనా అయి ఉంటే తీసుకెళ్ళినాం బాబాయ్ కరెక్ట్ కానీ ఇప్పుడు అది దెబ్బ తాకింది నీయే తప్ప అంటారు బాబాయ్ అరే నీ అమ్మ మళ్ళీ వాళ్ళు ఇంటలేరు కదరా నువ్వు చెప్తుంటే వీడియోలో చూసినా ఆడు సలహా వచ్చి డైరెక్ట్ ఆ పిల్ల కాళ్ళకే బుద్ధి తీసింది గమ్మున రేపు వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేద్దాం బాబాయ్ వాళ్ళకి వాళ్ళ డాడీకి ఇచ్చేద్దాం మొత్తం ఇదైతే రేపు వాళ్ళని పట్టుకొచ్చి చెప్పేసాం వాళ్ళకి కథం అయిపోతుంది ఈ పిల్ల ఫోన్ చేసింది అనుకో చెప్పి ఇట్లా సోయల్ సైట్ అయింది ఇంట్లో మొత్తం మీ బాయ్స్ అయింది ఆమెనే ఫోన్ చేసి చెప్పింది నాకు మా డాడీ వస్తుందని చెప్పి చెప్పే అమ్మకు మీ డాడీ మళ్ళీ వచ్చింది అనుకో వాళ్ళు ఎవరైతే గుద్దిరో వాళ్ళు పట్టించేస్తారని చెప్పి వీడియో పెట్టు పిల్ల పెట్టు వీడియో పెట్టు విన్నావా యాక్సిడెంట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాడో అయ్యే చేసిన ఘనకారం చూడమ్మా అని చెప్పు వీడియో పెట్టు మొత్తం చిన్న బండి మన తనే ఉంది ఆయన పిలిపిస్తాం బండి పెట్టుకున్నాము అప్పచేద్దాం ఏమన్నా ఇలా కొట్టిన మామ గట్టిగా తాకింది? ముక్కుకి ఈడ